సారీ ప్రవీణ్, నాకు కొంచెం లేట్ అయింది. బుల్బుల్ అవన్నీ సరే గాని అసలు నువ్వు నన్ను ఈ గుడికెందుకు రమ్మన్నావు? చెప్తాను, ముందిది చూడు. బుల్బుల్ ఇదేంటి? ప్రవీణ్, ఈ నంబర్ నుంచి ఆ రోజు ఎంఎంఎస్ వచ్చింది. ఇదే ప్రజ్ఞ అక్కకు ఉపయోగపడుతుందేమో అని. ఒకవేళ ఆ రోజు ప్రజ్ఞ వదిన అభి రాకుండా ఉంటే ఈవేళ మన బంధం వేరేగా ఉండేది. ప్రవీణ్, ఇప్పుడు నువ్వు ప్రవీణ్ ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? ఏం లేదు, నేను ఆలోచిస్తుంది ఎవరు మనల్ని వీటన్నిటి నుంచి బయటపడేయగలుగుతాడు, మనకి సాయం చేయగలుగుతాడు అని. సందీప్. ఆయనెవరు? బుల్బుల్ సందీప్ నా ఫ్రెండ్. ఇంకా తను చాలా కరెక్ట్ గా తెలుసుకోగలుగుతాడు దీని వెనకాల ఎవరున్నారో కూడా. బుల్బుల్, నువ్వు చాలా కరెక్ట్ టైంకి తీసుకొచ్చావు. నేను ఇప్పుడే వెళ్ళి ఈ లిస్టు సందీప్కి ఇస్తాను. అసలు చేసింది ఎవరో తను తెలుసుకుంటాడు. నాకు తెలిసిన వెంటనే నేను నీకు ఫోన్ చేసి చెప్తాను. ఓకే, ఇదిగో తీసుకో. మీరు జాగ్రత్తగా ఉండండి. इश्क करे जो सो ही जाने. ఈ గుడి, ఈ మండపం, ఐ థింక్ దిస్ ఇస్ రైట్. భగవంతుడు కూడా మన పెళ్లి జరగాలని కోరుకుంటున్నాడేమో. ఒకవేళ అప్పుడు అక్కయ్య బావగారు రాకుండా ఉండుంటే ఇప్పుడు మా బంధం వేరేగా ఉండేది. సురేష్, రాజ్బాబు గారు నిరపరాధి. అయితే మనం ఆయనకి సాయం చెయ్యాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు ప్రజ్ఞ? అసలు మనకు జరిగిందంతా నువ్వు మర్చిపోయి ఇంకెవరి గురించో ఎలా ఆలోచించగలుగుతున్నావు? నన్ను ఇవాళ ఇక్కడికి పిలిపించింది నేను నా కోసం కాదు, వేరే ఎవరికో సాయం చేయాలనా? ఏమైంది నీకు ప్రజ్ఞ? సరే, నా పని కాదు, కనీసం నీ గురించే నేను ఆలోచించు. నువ్వు నీ ఇంటి వాళ్ళ ముందు నిన్ను నిరపరాధిగా నిరూపించుకోవాలి. నిన్ను నువ్వే, ఆ రాజు నిరపరాధిని కాదు. సురేష్ చూడు, అబద్ధం ఎంత పెద్దదైనా కానీ అది నిజాన్నైతే కప్పిపెట్టలేదు కదా. ఒకరోజు నిజం బయటపడుతుంది, దాంతో నేను నిరపరాధిని అయిపోతాను. అలాగే నువ్వు కూడా. కానీ రాజ్బాబు గారు, ఆయనకి సాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఆయన చాలా నిజాయితీ గల వ్యక్తి. కేవలం తన భార్య దురాశ వల్ల బలైపోయారు. ఒకవేళ ఆయన లాంటి నిజాయితీ గల వ్యక్తి ఎటువంటి తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తే మాత్రం ఆయనకి నిజాయితీ పైన విశ్వాసం పోతుంది. ఒక విషయం చెప్పు ప్రజ్ఞ, నేను ఆయనకి ఎందుకు సాయం చేయాలి? అయినా అభి కూడా ఉన్నాడు కదా, అభి కూడా ఆయనకి సాయం చేయొచ్చు కదా. నాకు తెలుసది. నేను ఆయన దగ్గరికి వెళ్లవలసింది. ఇంకా నేను చెప్పడం వల్ల రాజ్బాబు గారికి ఆయన తప్పకుండా సాయం చేసేవారు. కానీ నీకు తెలుసు కదా, ఆయనకి పోలీసులకి కుదరదు అని. ఒకవేళ సాయం చేయడానికి వెళ్ళినా కూడా దానివల్ల తనపైకి కొత్త సమస్య తెచ్చుకుంటారు. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళలేదు. అంతేకాదు, ఆయన ఈ సమయంలో అమ్మమ్మ దగ్గర ఉండడం చాలా అవసరం. ఆలోచించుకో ప్రజ్ఞ, ఈ టైంలో ఎవరైనా మనం మాట్లాడుకోవడం చూసారంటే ఈ పరిస్థితుల్లో అగ్నికి ఆజ్యం పోసినట్టు. సురేష్ చూడు, ఒకవేళ మనం చెడు ఆలోచిస్తే చెడే జరుగుతుంది. రాజ్బాబు గారు కుంకుమ భాగ్య వల్లే జైల్లో ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన జైలుకి వెళ్ళడానికి నేను కూడా కారణం. అందుకే నేను ఆయనకి సాయం చేసి తీరాలి సురేష్. అలాగే ఆయన నాకు బావగారు. నా కుటుంబంలో ఒక సభ్యుడు ప్రమాదంలో ఉంటే నేను ఎలా చూస్తూ ఉండగలను సురేష్? మనం ఆయనకి సాయం చేసి తీరాలి. మనం ఎక్కడికి వెళ్ళాలి? ముందు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పద. థ్యాంక్ యూ. కమాన్ అభి, చీరప్. ఇప్పుడు డాక్టర్ కూడా చెప్పారు కదా నాన్నమ్మకి ఏ ప్రమాదం లేదని. ఆవిడ ఒక్కసారి స్పృహలోకి వస్తే చాలు, అన్ని మామూలు అయిపోతాయి. అభి, నా మాట విని ఇంకా ఆవిడ గురించి ఆలోచించుకో. సరే, ఇంకేదైనా ఆలోచించు, కొంచెం ఫ్రెష్ గా ఫీల్ అయ్యేలా. సరే పద, ఇక్కడ దగ్గరలో ఒక లాంజ్ ఓపెన్ అయింది, అక్కడ వెళ్ళి కాఫీ తాగుదాం. అభి, అటు చూడు. అభి, తను నిర్దోషిగా నిరూపించుకోవడానికి నువ్వు తనకి 24 గంటలు ఇచ్చావు. కానీ ఇక్కడ తను ఇంకేదో ప్రూవ్ చేస్తోంది. ఏమైనా తన దగ్గర కొన్ని గంటలే ఉన్నాయి. ఇలాగే టైం వేస్ట్ చేస్తూ ఉంటే తను నిరూపించుకోలేదు కదా. ప్రజ్ఞ, దానికే తెలియలా నేను చేసిందంతా. అక్కడ రాజ్ జైల్లో ఉన్నాడు, ఇక్కడ ప్రజ్ఞ హాయిగా బయట తిరుగుతోంది. నేను రాజును కలవడానికి జైలుకి వెళ్ళాలి కదా. నేను ప్రామిస్ చేశాను రాజును జైలు నుంచి విడిపిస్తానని. ఇవాళ ఆయన కలవడానికి జైలుకు వెళ్ళను. కాదు వైశాలి, నేను కలవడానికి వెళ్ళాలి. అనవసరంగా
ఆయనకు కూడా నా మీద అనుమానం వస్తే? చెప్పండి. సార్తో మాట్లాడాలి. అయితే వెళ్ళండి. ప్రజ్ఞ, ముందు నేను వెళ్ళి మాట్లాడొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. కూర్చోండి. చెప్పండి, ఏం మాట్లాడాలి? అది సార్, మేము రాజ్ మెహ్రా గురించి మాట్లాడడానికి వచ్చాం. రాజ్ మెహ్రా అంటే ఇల్లీగల్ గా మ్యారేజ్ హాల్ లీజుకు తీసుకుని క్యాన్సిల్ చేయించారు. సార్ మేము మీతో దాని గురించి చెప్పడానికి వచ్చాం సార్. ఆయన తప్పు ఏమీ లేదు సార్. అంటే నా ఉద్దేశం, ఆయన కావాలని ఏమీ చేయలేదు. ఈ విషయంలో ఆయన తప్పు ఏమీ లేదు సార్. చూడండి, తప్పుందా లేదా అనేది కోర్టు వారు చూస్తారు. నా దగ్గర ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన అలాగే వదిలేయలేము. కానీ సార్, అది ఆ ఎఫ్ఐఆర్ నా కుటుంబంలో వాళ్లే ఇచ్చారు. ఒకవేళ నేను అది వెనక్కి తీసుకుంటే ఆయన వదిలిపెట్టడానికి ప్రాబ్లం ఏముంటుంది? మేడం, ఇది పోలీస్ స్టేషన్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కాదు. ఎప్పుడు అనిపిస్తే అప్పుడు కంప్లైంట్ చేయడానికి, కంప్లైంట్ రిటర్న్ తీసుకోవడానికి. అరే, ఆయనకు వ్యతిరేకంగా కోర్టులో కేసు ఫైల్ అయింది. అలా ఎలా వదిలేస్తాం ఆయన్ని? కానీ సార్, ఏదో ఒక దారి ఉంటుంది కదా. ఒక దారి ఉంది. మీరు కోర్టులో బెయిల్ కి డబ్బులు కట్టండి. నేను ఆ బెయిల్ మీద అతన్ని వదిలేస్తాను. కానీ కేసు జరుగుతూనే ఉంటుంది. సార్, కానీ నేను ఒకసారి ఆయన కలవచ్చా? ఆయనతో కొంచెం మాట్లాడాలి. సరే కానిస్టేబుల్, ఇవన్నీ రాజ్ దగ్గరికి తీసుకెళ్ళు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రజ్ఞ తనిక్కడేం చేస్తుంది? ఒకవేళ రాజ్కి నిజం చెప్పడానికి రాలేదుగా? ఆగండి, లోపలికి ఎక్కడికి వెళ్తున్నారు? నేను నా భర్తను కలవడానికి వచ్చాను. కొంచెం ముందు వచ్చి ఉండాల్సింది. ఆయన్ని కలవడానికి ఇంతకు ముందు ఎవరో వెళ్ళారు. కాసేపు కూర్చోండి అక్కడ. అలా ఎలా? నేను ఆయన భార్యని. నేను ఆయన్ని కలవడం చాలా అవసరం వాళ్ళకంటే. నేను వెళ్తాను ఆయన కలవడానికి. ఇది పోలీస్ స్టేషన్, మీ ఇల్లు కాదు. మాట్లాడకుండా అక్కడ వెయిట్ చేయండి, లేదంటే అసలు లోపలికే వెళ్ళనివ్వను. అవునంతే, మనం అనవసరంగా టెన్షన్ పడుతున్నాం. నీకు తెలుసా, ఆ కళ్ళ జోడు మన పని ఇంకా సులువు చేసింది. ఎలా? యూ డోంట్ బిలీవ్. నేను అభి కలిసి లాంచ్ కి వెళ్ళొస్తుంటే ఏం చేసావో తెలుసా? మన కళ్ళ జోడు డబుల్ జోడు వాడితో కలిసి. వాట్? అంటే ప్రజ్ఞ సురేష్ తో కలిసి స్కూటర్ మీద తిరుగుతుంది. నాకేమనిపిస్తుందో తెలుసా? 24 గంటలు ఇలాగే స్కూటర్ మీద తిరుగుతూ గడిపేస్తుంది అనుకుంటా. మీరు జాగ్రత్తగా చూసారా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు ఏదైనా సాక్ష్యం వెతకడానికి వెళ్ళలేదు కదా? లేదు, ఐ డోంట్ థింక్ సో. ఒకవేళ వాళ్ళకి ఏదైనా దొరికినా కూడా నాకు తెలిసినంత వరకు అభి దాన్ని ఎంత మాత్రం నమ్మడు. అయినా ఇప్పుడు ఆ ప్రజ్ఞని స్కూటర్ పై చూసి అభి చాలా కోపంగా ఉన్నాడు. సో జస్ట్ చిల్. ఆలియా, నేను తర్వాత మాట్లాడతాను. అభి చాలా కోపంగా ఉన్నాడు. బాబాయ్. ప్రజ్ఞ సురేష్ కలిసి ఉండటం అది మంచి విషయం కాదు. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేయడానికి వచ్చావు? నేను ఈ కటకటాల వెనక ఎలా ఉన్నానో చూసి వెళ్దామని వచ్చావా, లేకపోతే నా పట్ల జరిగింది కరెక్టే అని చెప్పడానికి వచ్చావా? ఏ ఒక్క మనిషి అయినా నేను తప్పు చేశానని నమ్మితే నేను వాళ్ళని కలవాలని అనుకోవడం లేదు. ఎవ్వరికీ నా మీద నమ్మకమే లేకపోతే ఇక నేనేమని అనుకోను? నేనెవరిని కలవాలనుకోవడం లేదు. ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. రాజ్బాబు గారు, మీతో నేను అలా మాట్లాడడానికి రాలేదు. తెలుసు నాకు మీరు నిర్దోషులని, మిమ్మల్ని ఇందులో ఇరికించారు అని తెలుసు. అలాగే నాకు ఈ విషయం కూడా తెలుసు. మీరు స్థితిలో ఉండటానికి కారణం ఎవరి వల్ల మీరు జైల్లో ఉన్నారు? ఎవరి వల్ల నేను జైల్లో ఉన్నాను? ప్రజ్ఞ ఎవరు చేశారు ఇదంతా? ఇంత గొడవ ఎందుకు చేస్తున్నారు? వెయిట్ చేయండి, వాళ్ళని రానివ్వండి. అరే, ఇందులో గొడవ చేసేదేముంది? నేను ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను నా భర్తను కలవాలంతే. అరే, చెప్పాను కదా ఇప్పుడు కాదని. కానిస్టేబుల్, హిట్ అండ్ రన్ ఫైల్ తీసుకుని రా. తెచ్చాను సార్. వాళ్ళు బయటకు వచ్చేంత వరకు మీరు లోపలికి వెళ్ళకూడదు, సరేనా? నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? నాతో ఎవరు ఇలా దొంగతనంగా సైన్ తీసుకున్నారు? ఎవరి వల్ల ఈ కటకటాలు వెనుకున్నారు? ఎవరి వల్ల నా పేరంతా పాడైపోయింది?
చెప్పు ప్రజ్ఞ, వాళ్ళ పేరు చెప్పు. రాజ్బాబు గారు, విషయం ఏమిటంటే రాజ్, మీరు తన మాట వినకండి. ఇది అబద్ధం చెప్తుంది. తన వల్లే మీరు అసలు జైల్లో ఉన్నారు. తను ఇంకెవరి పేరో చెప్పాలనుకుంటుంది. వైశాలి, నువ్వేం మాట్లాడుతున్నావు? తను మీకు అబద్ధం చెప్తుంది రాజ్. చాలా అబద్ధాలు చెప్తుంది. అక్కడ ఇంట్లో అభికి అబద్ధం చెప్పొచ్చింది, ఇంకా ఇక్కడ మీకు అబద్ధం చెప్తోంది. ఏం చేయడానికి వచ్చావు ఇక్కడికి? పుండి మీద కారం చల్లడానికా? చూడు, అక్కడ ఇంట్లో నువ్వు నీ భర్తని వెధవం చేసొచ్చావు. ఇంకా ఇక్కడికొచ్చి నా భర్తని వెధవ కింద చేయాలని చూస్తున్నా. జరిగింది చాలు ప్రజ్ఞ, ఇక నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. వైశాలి, నువ్వేం మాట్లాడుతున్నావు? తను ఇక్కడికి వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి. తను మనకే హెల్ప్ చేస్తుంది రాజ్. తన జీవితమే గంటల్లో లెక్కల్లో నడుస్తూ ఉంటే ఇక తనేం హెల్ప్ చేస్తుంది? వైశాలి, మాట్లాడుకు నువ్వు. తను ఇక్కడికి నేను ఎవరి వల్ల ఈ కటకటాల వెనక ఉన్నానో చెప్పడానికి వచ్చింది. తెలుసా నీకు అది? తనను చెప్పనివ్వకుండా ఎందుకు ఆపుతున్నావు? రాజ్, తనకేమీ తెలీదు. తను అన్ని అబద్ధాలు చెప్తుంది తప్ప ఇంకేమీ తెలీదు. నువ్వు కాసేపు మాట్లాడుకో. ప్రజ్ఞ, నేను ఎవరి వల్ల ఈ కటకటాలు వెనుకున్నాను చెప్పు. రాజ్, తన మాటలు అస్సలు వినకండి మీరు. ప్రజ్ఞ, ప్లీజ్ చెప్పు నాకు. ప్లీజ్ తన పేరు చెప్పు నాకు. రాజ్, తనకేం తెలియదు అసలు. తను మీకేం చెప్పలేదు. నాకు తెలుసు. నా ఉద్దేశం ఏమిటంటే నాకు రఫ్ ఐడియా ఉంది. నేను ఇంకా ష్యూర్ కాదు. ఖచ్చితంగా తెలిసే వరకు నేను మీకేమీ చెప్పలేను. కానీ రాజ్బాబు గారు, ఎఫ్ఐఆర్ నా కుటుంబం ఫైల్ చేసింది కాబట్టి నేను ఆ ఎఫ్ఐఆర్ని తిరిగి తీసుకుంటాను. దాంతో కేసు వీక్ అవుతుంది. బహుశా అప్పుడు మీరు బయటికి రావడం తేలికవుతుందేమో. ప్రస్తుతం నేను ఇంత హెల్ప్ చేయగలుగుతాను. వీలైతే నన్ను క్షమించండి. ప్రజ్ఞ, ప్రజ్ఞ, అది నేను ప్రజ్ఞ. నువ్వు అది రాజ్. అక్కయ్య, నాకు తెలుసు మీరేం చెప్పాలనుకుంటున్నారు. దాని అవసరం ఏమీ లేదు. నాకు తెలుసు అక్కయ్య, ఒక భార్యకి భర్తకి మధ్య ఏం బంధం ఉంటుందో. అందుకే మీరు నాతో ఏం చేసినా కూడా నేను మీ భర్తని మీ నుంచి దూరం చెయ్యలేను. మీరు నా కుటుంబంలో ఒక భాగం. నా ఉద్దేశంలో కుటుంబం అంటే ఒక దగ్గర కలిసి ఉండటం. నేను మీ కుటుంబం విడిపోతుంటే ఎలా చూడగలను? మీరేం బాధపడకండి. బావగారు త్వరలోనే బయటకొస్తారు. ప్రజ్ఞ, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. నా బుద్ధి భ్రష్టు పట్టింది కాబట్టి నీ గురించి అంత చెడుగా ఆలోచించాను. నిన్నేమీ అనలేదు. నిన్ను నమ్మడానికి వీల్లేదని, నువ్వు ఈ కుటుంబంలో ఉండే అర్హత లేదన్నాను. కానీ నేను నమ్మకాన్ని వమ్ము చేసిన దాన్ని. ప్రజ్ఞ, నేను రాజు నమ్మకానికి పనికిరాను. ఈ కుటుంబంలో ఉండే అర్హత లేదు. నిన్ను క్షమించమని అడిగే అర్హత లేదు నాకు. నేను ఎలాంటి ఆడదానంటే, ఒక ఆడదాన్నయుండి నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఎలాంటి భార్యను అసలు భర్తకు సహకరించలేకపోయాను. ప్రజ్ఞ, రాజ్ నా వల్ల జైల్లో ఉన్నారు. కానీ దానికి కారణం నువ్వని అనుకుంటూ వచ్చాను. ఇంకా నేను నీ భర్త దగ్గర నుంచి దూరం చేయడానికి పూనుకున్నాను. చాలా పెద్ద తప్పు చేశాను. దేనికి నువ్వు నాకు ఎలాంటి శిక్ష వేసినా అది తక్కువే అవుతుంది. ప్రజ్ఞ, నేను చెడ్డదాన్ని కాదు. కేవలం నా టైం అస్సలు బాగోలేదు. నేను ఒప్పుకుంటాను, నేను రాజును మోసం చేసి ఆ పేపర్స్ పై సంతకం చేయించాను. కేవలం దురాశ వల్ల. కానీ ఆ ఆశ అనేది నా కోసం కాదు, నా పిల్లల కోసం, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం. నేను నీకు ఎలా తెలిసేలా చెప్పను ప్రజ్ఞ. రాజ్కొచ్చే నెల రోజుల జీతంతో నేను 20 రోజులు ఎలా గడుపుతానో, పైనుంచి అత్తగారి ఆగడాలు. నేను ఎవరిని దోషం చేయాలనుకోవడం లేదు. నాకు తెలుసు నా భర్త చాలా నిజాయితీ గల మనిషి అని. వారు ఎప్పటికీ ఎలాంటి తప్పుడు పని చేయలేరు. కానీ ప్రజ్ఞ, నా పిల్లల్ని ఏం చేయను? వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఏ సమాధానం చెప్పను. వాళ్ళు నన్ను అడుగుతారు, అమ్మా అది వేరే వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, మరి మన దగ్గర ఎందుకు లేవు అని. అప్పుడు ఒక అమ్మగా ఓడిపోతాను.
నేనెప్పుడు కల్లో కూడా అనుకోలేదు మా కోసం రాజ్ ఏదైనా తప్పుడు పని చేయాలని. అందుకే నేనే స్వయంగా తప్పుడు మార్గంలో నడవడం మొదలు పెట్టాను. నా పద్ధతి తప్పు గాని నా ఉద్దేశం తప్పు కాదు. ఒక ఆడది తప్పు చేయొచ్చు, ఒక భార్య తప్పు చేయొచ్చు, కానీ ఒక తల్లి ఎప్పుడు తప్పు చేయలేదు ప్రజ్ఞ. నేను నీకేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం లేదు. నీ పట్ల దోషం నేను. నువ్వే శిక్ష వెయ్యాలనుకున్నా వెయ్యి, కానీ నన్ను క్షమించు ప్రజ్ఞ. అక్కయ్య, ఏం చేస్తున్నావు నువ్వు? అదే చేస్తున్నాను. ఇది నేనెప్పుడో చేయాల్సింది, కానీ నేను ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. కానీ ఇప్పుడు కాదు. నువ్వు అసలు బాధపడకు. ఆ ఇంట్లో నుంచి నిన్నెవరూ బయటకు పంపించలేరు. నేను అందరికీ చెప్తాను, నువ్వు నిర్దోషివని, నువ్వేమీ చేయలేదని, ఆ వీడియో అంతా ఫ్రాడ్ అని, ఆ వీడియోలో నిన్ను నిరికించారని. ప్రజ్ఞ, అదంతా ఒక ప్లాన్తో చేశాం. ఆ ప్లాన్ ప్రకారం సురేష్ ని బంటి బబ్లీలో ట్యూషన్ అని సాకు చెప్పి ఇంటికి రప్పించాం. మీ ఇద్దరితో కలిపి ఆ వీడియో తయారు చేశాం. వీటన్నిటికీ ఎవరు నాతో సహకరించారంటే వాళ్ళ పేర్లు కూడా మన కుటుంబంలో అందరికీ చెప్తాను. అవన్నీ చెప్పిన తర్వాత నాకేం జరిగినా ఏం పర్వాలేదు, నాకు ఏ శిక్ష పడినా సరే, కానీ నీకిక ఎటువంటి అన్యాయం జరగనివ్వను. ప్రజ్ఞ, నువ్వెంత మంచిదానివి. నీతో నేనెంత దారుణంగా ప్రవర్తించినా నువ్వు నాకు సాయం చేయాలనుకున్నావు. నా భర్తను జైలు నుంచి బయటకు తీసుకురావాలనుకుంటున్నావు. నువ్వివాళ నిరూపించావు ప్రజ్ఞ, నిరూపించి చూపించావు. ఎలాగంటే మనిషి ఒంటరివాడు అయిపోయినా, ఎవరు అతనికి సాయం చేయకపోయినా, తను మాత్రం సత్య మార్గాన్ని ఎన్నటికీ వదలకూడదు. నేను ప్రామిస్ చేస్తాను ప్రజ్ఞ, ఇప్పటి నుండి నేను సత్య మార్గంలోనే నడుస్తాను. అది నీ విషయంలోనే మొదలు పెడతాను ప్రజ్ఞ. థ్యాంక్ యూ సో మచ్. అభి, చూడు. ఇదే తన అసలు స్వరూపం. నా ఎదురుగా ఉన్నా ఇంతే, నా వెనకున్నా కూడా ఇంతే. తనని తను ప్రూవ్ చేసుకోవడానికి నేను 24 గంటల టైం ఇచ్చాను. కానీ తను ఆ సురేష్ గారితో స్కూటర్పై తిరుగుతూ ఆనందపడుతోంది. తను వాజ్ రైట్. నాదే తప్పు. నేను అనవసరంగా తనని. ఏమండి, నేను ప్రూఫ్ వద్దు. ఇప్పుడే కాదు, ఇంకా 24 గంటలు పూర్తి కాలేదు. ఎలా జరుగుతుంది మీ డిటెక్టివ్ పని? ఏమైనా చేస్తున్నారా, లేక ఏదైనా మాయ జరుగుతుందని వెయిట్ చేస్తున్నారా? నా ప్రయత్నం పూర్తి కూడా అయ్యింది. నేను ప్రూఫ్ వెతికేశాను. అవునా? ఏముంది నీ క్యారెక్టర్ సర్టిఫికెట్ ని చెప్పేది నా చేతిలో పెట్టు. అది కింద ఉంది. కింద పైన ముందు వెనక అన్ని తెలుసు నాకు. ప్రూఫ్ ఉంటేనే కదా నువ్వు ఇవ్వగలిగేది. సో సర్లే, నీ ప్రూఫ్ సంగతి నాకు తెలియదు, కానీ ఇదిగో నీకోసం ఒకటి ఉంది నా దగ్గర. నా కోసం ప్రూఫ్? చూడు. ఏంటి, పిక్చర్ క్వాలిటీని చూసి స్టన్ అయ్యావా, లేక పిక్చర్ రియాలిటీని చూసా? కానీ ఇది నువ్వేమనుకున్నావు? నువ్వు నీ కళ్ళజోడు తీసేస్తే మిగతా అందరు గుడ్డివాళ్ళైపోతారనే? అందరికీ తెలుసు అక్కడ ఏం జరుగుతోందో. ప్రూఫ్ తేయడానికి వెళ్ళావా, లేకపోతే కొత్త ఎంఎంఎస్ తయారు చేయడానికి? అటువంటిదేమీ లేదు. ఇప్పుడు నన్ను నేను నిరూపించుకున్నాను. కేవలం మాటలతో పని కాదు, ప్రూఫ్ కావాలి నాకు. నేను ఎలా నీకు చూపించానా అలా. నా దగ్గర మాటలే కాదు, ఒక సాక్ష్యం కూడా ఉంది. అవునా? ఎవరా సాక్షి? మిస్టర్ ఇండియానా? అది కాదండి, అందుకే నేను మీకు చెప్పాను. మీరు ముందు నాతో రండి. ప్రజ్ఞ మనందరినీ ఎందుకు పిలిచింది? అది చూడ్డానికే మేమంతా ఇక్కడున్నాం. ఇవాళ తప్పకుండా మళ్ళీ ఏదో డ్రామా జరగబోతుంది. అదిగో వచ్చింది. ఇక్కడ నాకు ప్రూఫ్ చూపిస్తానని పిలుచుకొచ్చావు. ఎక్కడుంది నీ ప్రూఫ్? ఇక్కడ అందరూ మా ఇంట్లో వాళ్లే నిలబడున్నారు. ఇంటి వాళ్లలోనే ఒకరున్నారు. ఏమన్నావు నువ్వు? చెప్తాను.
మీ అందరికీ నేను విషయం చెప్పాలనుకున్నాను. ప్రజ్ఞ చాలా కరెక్ట్గా చెప్పింది. తను నిరపరాధి. ఎవరో తనని MMS లో కావాలని ఇరికించారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రజ్ఞని ఇరికించారా? అవును, ప్రజ్ఞని ఇరికించడం జరిగింది. ఎవరో కావాలనే తనని అలా వీడియో తీశారు. ప్రజ్ఞని ఎవరు ఇరికించారు? అరే చెప్పవేంటి? ఇంతకీ ప్రజ్ఞని ఎవరు ఇరికించారు? నేనే 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 ఆ వీడియో తయారు చేశాను. తను అసలు అలాంటివేమీ చేయలేదు. నేనేమనుకున్నానంటే రాజ్ తన వల్లే జైలుకి వెళ్లారు కదా, అందుకే తనపై పగ తీర్చుకోవాలనుకున్నాను. తన వల్ల నా భర్త నాకు దూరం అయ్యారు అనుకుని నేను కూడా తనని తన భర్తకు దూరం చేయాలనుకున్నాను. అందుకే నేను ఇదంతా చేశాను. సురేష్ని బంటి బబ్లీలను చదివించాలన్న సాకుతో పిలిపించాను. అదే రోజు మీరంతా అభి కాన్సర్ట్ కోసం బయటికి వెళ్లారు. అలా మీరు లేని టైంలో అలాంటి సిచ్యువేషన్ తయారు చేశాను. వాళ్ళిద్దరూ దగ్గరకొచ్చేలా చేసి ఆ వీడియో తీశాను.